ఈ సంవత్సరం అక్షయ తృతీయ శుక్రవారం మే 10న జరుపుకోనున్నారు. అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి సంబంధం ఉంటుంది. అందుకే ఈ రోజున లక్ష్మీదేవికి పూజలు చేసి ఆమె ఆశీర్వాదం కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల లభించే సంపద ఎప్పటికీ కోల్పోకుండా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. అయితే లక్ష్మీదేవిని అక్షయ తృతీయ రోజు పూజించడం వలన కుటుంబ సభ్యులు ఎల్లవేళలా సుఖశాంతులు, సంతోషం, సంపద, ఆస్తి, శ్రేయస్సుతో నిండి ఉంటారని చెబుతారు. ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలను చేస్తారు. అక్షయ తృతీయ రోజున ఏ పని చేసినా దాని ఫలితాలు శాశ్వతంగా ఉంటాయని, సిరి సంపదల్లో ఎలాంటి తగ్గుదల ఉండదని విశ్వసిస్తారు. అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని పూజిస్తారు. అక్షయ తృతీయ రోజున బంగారం కాని వెండి కాని తప్పకుండా కొనుకుంటే అంత మంచిదని అంటున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని కుంకుమ, పసుపుతో పూజించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు వచ్చే మార్గాలు తెరుచుకుంటాయి అని అంటున్నారు అర్చకులు. మీరు అక్షయ పుణ్యాన్ని పొందాలనుకుంటే అక్షయ తృతీయ రోజున నీటితో నింపిన కలశం దానం చేయండి. అలాగే కలశాన్ని దానం చేసే ముందు అందులో గంగాజలం కలపాలి. అప్పుడు కలశాన్ని బ్రాహ్మణుడికి లేదా పేదవారికి దానం చేయండి. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని కుమారుడు అక్షయ్ కుమార్ వైశాఖ మాసం శుక్ల తృతీయ నాడు జన్మించాడు. అప్పటి నుండి ఈ రోజును అక్షయ తృతీయ అని పిలుస్తారు. అందుకే ఈ రోజున పూర్వీకులకు నైవేద్యం పెట్టి శ్రాద్ధం చేస్తే సుఖసంతోషాలు, ఐశ్వర్యం లభిస్తాయి. దీంతో పాటు పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. మరోవైపు ఈ రోజున బ్రాహ్మణులకు భోజనం పెడితే శుభ పరిణామాలు కలుగుతాయట.